ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు, ముఖ్యమంత్రిగా లోకేష్ గారు అనుకుంటున్నారు, డిప్యూటీ సీఎంగా కొంచెం గట్టిగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారే సాగుతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడే వచ్చిన నా దగ్గరికి బ్రేకింగ్ న్యూస్, ప్రపంచ శాంతి దూతగా కేఏ పాల్ గారు ఉన్నారండి. జగన్ గారేమో ఇరాను ఓదార్పు యాత్రకి వెళ్తున్నారు యుద్ధాలు జరుగుతున్న తరుణంలో. షర్మిల గారికి కేంద్ర మంత్రి బాధ్యతలు అప్పగించాలని మంత్రాలు జరుపుతున్నారు. 2029 ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంబటి రాంబాబు గారిని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో రేపులు గీపులు జరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు అన్న రోజా గారు లాంటి వాళ్ళనేమో హోమ్ మినిస్టర్గా ప్రతిపాదిస్తున్నారు. సలహాదారులుగా సంజన, సుకన్య. ఓకే, ఇవన్నీ మనకు అనవసరం సార్. అయితే చాలా లిస్ట్ మాత్రం చాలా పెద్దది ఉంది సార్. అయితే మీరు చెప్పేదంతా నిజమేనా? నిజమే. మీరు వ్యంగ్యంగా చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు. లేదు ఆల్రెడీ జగన్ గారు అక్కడ వైనాడ్ 329 అంట, అక్కడ 329 ఎంపీ. జగన్ గారికి ఇరాన్కి సంబంధం ఏంటి సార్? అక్కడ ఓదార్పుకి వెళ్తున్నారని చెప్పేసి మాటలు వస్తున్నాయి సార్. ఇరాన్ అధ్యక్షుడిగా కూడా ఈసారి ఆయనే నిలబడతారని కూడా మాటలు వస్తున్నాయి. మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అర్థమైంది. సరే, వ్యంగ్యంగా మాట్లాడడం కదా సార్. మరి చంద్రబాబు నాయుడు గారిని ఉప ప్రధానిగా ఆలోచించడం, మరి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఆలోచించుకోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉండంటే మరి ఇట్లాగా వ్యంగ్యంగానే అనిపిస్తాయి సార్. ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అంటే మీకు వ్యంగ్యంగా అనిపిస్తుండటంలో సీఎంగా మీరు ఓన్లీ ఇప్పుడు పవన్ గారిని చూడాలనుకుంటున్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఓకేనా కదా? మీరు అది చెప్పండి. ఇట్లాంటి ప్రసారాలు వేయడానికి ఎంత తీసుకుంటారు నన్ను అడుగుతున్నా. అంటే ఇట్లాంటివన్నీ ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసి ఇట్లాంటివన్నీ బయటికి రావడానికి ఎంత తీసుకుంటారు మీడియా ఛానల్స్? అందరు మీడియా ఛానల్సా, కొందరు మీడియా ఛానల్స్ అనేది మీరు క్లారిటీలో ఉండాలి. ఒకటి వస్తున్న కథనాల్లో వాస్తవం ప్యానల్లో ఉన్న మిత్రులు విజయసాగర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ కూటమిలో భాగంగా మీ ఇద్దరం ఒకటి కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉంది సార్. రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలి, అసలు పదవులే ముఖ్యం కాదు, మాకు ప్రజా సంక్షేమం ముఖ్యమని మేము ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనే విషయం కూడా, ఒకవేళ మేము ఏదైనా డిబేట్లో పరస్పరం ఇట్లాగ పక్క పక్కన కూర్చున్నా కానీ మేము డిబేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ప్రస్తావించుకునే మాటలు కూడా ఇవే ఉంటాయి మాకు. కానీ ఇట్లాగా ఉప ప్రధానిగా నితీష్ గారు రాజ్యసభకి వెళ్ళిపోతున్నారు, అక్కడ ముఖ్యమంత్రిగా ఇచ్చేసారు. ఉప ప్రధానిగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారంటే ఏం సార్ ఇది? ఏమన్నా ఆటలాటలుగా అనుకుంటారో లేకపోతే మీడియా సృష్టి అంటారా? ఏదన్నా బలహీనమైన రాజకీయ శక్తి ఏదైనా మీడియాతో మాట్లాడిస్తుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీరు అంటారా? ఇప్పుడు ఇంత డిబేట్ పెట్టుకున్నాం, ఇది వాస్తవం అయితే నేను చెప్పినవి కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి సార్. కేఏ పాల్ గారు ప్రపంచ శాంతి దూత అని చెప్పేసి మీరు రాయాలి. కేఏ పాల్ గారు, అంబటి రాంబాబు గారు 2029 ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పేసి మీరు రాయాలి. రోజా గారు హోమ్ మినిస్టర్ అని అయితే కంపల్సరీ రాస్తాం. సరే, అదే మీరు అవ్వకుండా ఎలా రాస్తాం? అందరూ ఇది నిజమని నమ్ముతున్నప్పుడు నేను చెప్పినవి కూడా మీరు నిజాలని చెప్పేసి రాసుకోవాలి సార్. నేను కూడా నా దగ్గరకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ కాబట్టి నేను కూడా చెప్తున్నాను. డిబేట్లో లైవే కదా జరిగేది. ఓకే, సో మనం ఇట్లాంటివన్నీ ఆలోచించుకున్న కన్నా ముందు ఇవాళ శాసనసభ జరిగింది. శాసనసభలో ఎందుకు రాలేదు వీళ్ళు? ఇప్పుడు వరకు ప్రశ్నిస్తాను, పోరాడతాం అన్న వ్యక్తులు ఇప్పుడు వరకు ఇటువంటి స్ట్రాటజీలు ఎందుకు తీసుకొస్తున్నారు? లేదంటే కుల వివక్ష అనేది ఒకటి రాష్ట్రంలో తీవ్రంగా ఈ మధ్యకాలంలో ఇటువంటి స్ట్రాటజీలు తీసుకొస్తున్నారంటే ఎవరు తీసుకొస్తున్నారని మీ అభిప్రాయం? వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారు కదా సార్. 100% పక్కా. ఓకే, పక్కా. మీరు ఈ ఉప ప్రధాని ముఖ్యమంత్రి అనకన్నా ముందు కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చిన కథనాలను కానీ, రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను కానీ వీటిని ఒకసారి కంపేర్ చేసుకొని మీరు ఒకసారి చూసుకోండి. రాష్ట్రం పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎప్పుడైనా కానీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది నడుస్తుంది. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఒక పందాన ఒక మాట మీద నిలబడకుండా అధికారులకి కూడా ఆ కేసుల ప్రకారంగా వాళ్ళు సపోర్ట్ చేయకుండా, ఇవాళ అసెంబ్లీకి, ఇవాళ శాసనసభ ఆఖరి రోజు, మరి ఇవాళ రోజున మరి ఆఖరి రోజు ఇప్పటి వరకు కూడా వైసీపీ నాయకుల దగ్గర నుంచి స్పందన లేదు. ఇప్పుడు 11 నియోజకవర్గాలకు సంబంధించి ఏ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కనుక పొంగనూరు కానీ పాడేరు కానీ మొత్తం చర్చించుకుందామంటే నేను రెడీగా ఉంది, నా దగ్గర డేటా ఉంది. మోహన్ రెడ్డి గారితో కూర్చొని ఈ డిబేట్లో నేను చర్చించడానికి ఉన్నాను. కానీ ప్రజా సమస్యలు ప్రజలు ఎన్నుకున్నారు మీ 11 మందిని కూడా. మీరు పార్టీ విధానాల పట్ల కానీ, పార్టీ అధ్యక్షుడు చెప్పాడని కాకుండా కానీ, మిమ్మల్ని ఎన్నుకున్న
ప్రజల కోసము, నియోజకవర్గం కోసము, రేపొద్దున్న భవిష్యత్తు కార్యాచరణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రశ్నించడానికి అసెంబ్లీకి రాకుండా మీరు తీసుకున్న నిర్ణయాలేంటి? ఏమనంటే అందరూ నవ్వుకునేటట్టుగా ఇదేదో నిజాలు అనుకుంటారు. ఉప ప్రధాని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి లోకేష్ గారు, ఏమండి అంటే ఇక్కడ విచ్ఛిన్నం చేయడానికే కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను అగ్రి. ఎందుకంటే రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు గారి మీద దాడి చేసినప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు ఒక సభావేదికగా మాట అన్నాడు, దళితులు కాపులు కలిస్తే రాజ్యాధికారి సిద్ధము, కాపులు సీఎంలు అయితే లేదంటే దళితులు ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలంటాడు. ఇంకో పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, ఆయన గురించి నేను మాట్లాడను. మొన్న బీసీ సమావేశాలు పెట్టి అంగరంగ వైభవంగా చేసి తుస్సు అనిపించాడు ఆయన బీసీలు కాపులు కలిసి వెళ్ళాలంటారు. ఇవాళ రోజున కూటమిలో అటు కమ్మవారు ఇటు కాపువారు, కాపువారికి కాపు కాస్తుంది కమ్మవారికి అని చెప్పేసి ఎక్కడికి చూసినా కానీ నవ్వుతూ అపహాస్యం చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలో ఇంతకుముందు ప్రభుత్వం చేసిన అరాచకాలు కానీ దృష్టిలో పెట్టుకొని 164 సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధాని అవుతారనో, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారనో, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారనో కాదు. రాష్ట్రం ఏ అభివృద్ధి బాట పడుతుందని చూడండి, రాష్ట్రంలో సంక్షేమం ఏ విధంగా అమలవుతుందనేది చూడండి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేస్తుందో లేదో అన్నట్టు చూడండి. అంతేగాని కాపులను విచ్ఛిన్నం చేయాలి, కాపుల్ని కమ్మల్లో విడదీస్తే రాష్ట్రంలో 25% ఉన్న కాపులు మన భుజాల మీద మనం మోసుకొని రేపొద్దున్న మళ్ళీ మనం ప్రభుత్వం ఏర్పాటు చేసి దోచుకుందాం అన్న ఆలోచన నుంచి బయటపడితే పాత చింతకాయ పచ్చడిలాగా ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన పెట్టుకున్నారు, విభజించు పాలించులాగా. ఆ కాంగ్రెస్ స్ట్రాటజీనే ఇప్పటికి కూడా అదే ఇచ్చేస్తున్నారు. కొత్తవి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి మీకు సలహాదారుడుగా ఉన్నా కానీ ఇవాళ వరకు కూడా ఆయన నుంచి మీరు దూరం అయిపోయిన తర్వాత కూడా కొత్త ఆలోచనలు తెచ్చుకోవట్లేదు. కార్యకర్తల్ని దిశ నిర్దేశించి ఒక మంచి బాటలో ప్రయాణించేటట్టు చేయట్లా. మీ కార్యకర్తలే రోడ్డు మీద వస్తుంటే రప్ప అంటున్నారు, కత్తులు పట్టుకుంటున్నారు, ప్లగ్ గార్డులు పట్టుకుంటున్నారు. మీ నాయకులు చూస్తేనేమో మీరు స్పష్టంగా ఏం చెప్తారు? ఇక్కడ మీ నాయకులు చూస్తేనేమో మీరు ఏం చేస్తారు, రేపొద్దున మా రోజు రాజా ఆసుపత్రుల్లో మేము ఉంటాము, పలానా కార్యాలయంలో ఉంటాం, పోలీస్ స్టేషన్లో మేము ఉంటాం బెదిరిస్తున్నారు మీడియా సాక్షిగా. మేము ఇట్లాంటి వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ డిబేట్లో కూడా నేను ఈ ఉప ప్రధానిగా బాబు గారు, సీఎంగా లోకేష్ బాబు గారు అంటే ఇది రేపొద్దున్న జనాలు నిజం అనుకునే పరిస్థితులు వస్తాయి కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. నేను అందుకనే ఇక్కడికి వచ్చి నేను గట్టిగా మాట్లాడుతున్నా. దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే కనుక డి అంటే డి, చర్చి కంటే చర్చికి కూర్చుందాం. సవాల్